మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తయిన ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రజలకు నివేదిక ఇస్తున్న ఈ పత్రికా సమావేశానికి అందరికీ స్వాగతం పలుకుతున్నా. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక సంవత్సర కాలంగా ఈ వైద్య ఆరోగ్య శాఖలో మేము తీసుకొస్తున్న మార్పుకి ప్రగతికి ప్రధాన కారణమైన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు, డాక్టర్లు, పారామెడిక్స్, నర్సింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, గ్రూప్ 4 స్టాఫ్ అందరికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు. ఎందుకంటే ఉద్యోగ నిర్వహణలో ఇవాళ ఈ ప్రగతి చూపించారు. దానికి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశయాలకి అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమో పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యం. సంవత్సరం క్రితం ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి సహకరించారు. వారందరికీ ఈ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జవాబుదారీతనం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్డీఏ డిఎన్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ డిఎన్ఏలోనే ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన అందించే జీన్స్ ఉన్నాయి. అయితే ఎన్డీఏ ఇతర పార్టీల్లాగా ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటుదారులు అని చెప్పి అవమానించకుండా ఓటమైనా గెలుపైనా ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పాలన అందించే ప్రయత్నం చేస్తుంది. అదే పాలన గత సంవత్సరం రోజులుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జవాబుదారీతనం గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను. ఎందుకంటే అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది. ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ఆనాడు చెప్పడం, దానికి అనుగుణంగా నడుచుకున్నామని చెప్పడం కోసం జవాబుదారీతనంతో పని చేశాం సంవత్సరం కాలంగా. దాంట్లోనే మేము మీ ముందు పెడుతున్న ఈ నివేదిక, మేము సాధించిన ప్రగతి, మేము తెచ్చిన మార్పు ఏంటని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం. ఎందుకంటే ఎన్డీఏకి ప్రజలే దేవుళ్ళలాగా, ప్రజల్ని వెన్నుపోటుదారులాగా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చూడదు, కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా చూడవు. అంటే ఈ వారసత్వంగా ఎటువంటి వ్యవస్థను మేము తీసుకున్నాం అనే విషయాల్లోకి నేను తర్వాత వెళ్తాను. కానీ గత సంవత్సరంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారుల నుంచి కింది స్థాయి దాకా అందరి సహకారంతో మేము తెచ్చిన మార్పు తులనాత్మకమైన, గుణాత్మకమైన, సకారాత్మకమైన మార్పు, తద్వారా ప్రజలకి అందుతున్న నాణ్యమైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంపు, ముఖ్యంగా జవాబుదారీతనం, ఒక క్రమశిక్షణ, సమయానికి డ్యూటీకి రావడం, పేషెంట్ల పట్ల కంపాషనేట్గా వాళ్ళకి సేవ చేయడం, జనరస్గా ఉండడం, ఇవి ఈ సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చాం. ఏంటి మీరు తీసుకొచ్చిన మార్పుకి కులబద్ద ఏంటంటే, మొట్టమొదటిగా ప్రైమరీ హెల్త్ గురించి చెప్పాలి. ఈ గత సంవత్సరం పాలన కారణంగా ప్రజలన్నా గుర్తించాలి, లేదా ఏ సంస్థలైనా గుర్తించాలి.
ఈ ప్రైమరీ హెల్త్ మీకు తెలుసు 30 రకాల సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఒక ఎంబ్రాలా కింద ఉంటాయి. నేషనల్ హెల్త్ మిషన్ కింద 30 రకాల పథకాలు స్కీములు ఉన్నాయి. వాటి కింద అనేక రకాలైన సేవలు అందిస్తున్నాం. వాటిలో మేము తెచ్చిన మార్పుకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ని 100 కోట్లు ఇవ్వడం జరిగింది. మేము ఈ వ్యవస్థలో తెచ్చిన మార్పుకి గుర్తింపు అది అని చెప్పడానికి ఈ సందర్భంగా నేను ఇప్పటిదాకా మీడియాకు కూడా అది రాలేదు. 100 కోట్లు ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది చిన్న విషయం ఏం కాదు. అటువంటి వ్యవస్థని వారసత్వంగా తీసుకొని కూడా దాంట్లో మార్పు తీసుకురావడం ఈ సందర్భంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ రకంగా పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం 100 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇకపోతే 2017లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు దేశవ్యాప్తంగా 1,75,000 దాకా ఏర్పాటవుతే రాష్ట్రంలో 10,032 ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 6,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో నిర్మించడానికి సంకల్పించగా 3,105 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే నిర్మించి మిగిలినవన్నీ వివిధ దశల్లో వదిలేసింది. 5 సంవత్సరాల్లో 3,105 మాత్రం నిర్మాణం కాగా అది కూడా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చింది దారి మళ్ళించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉన్న ఎంఎన్ఆర్ఈజిఎస్ పథకం నుంచి నిధులు మళ్ళించి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నిర్మిస్తే కానీ అక్కడ నియామకం చేయబడిన సిహెచ్ఓలు అక్కడ ఉండి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ సంవత్సరం 15th ఫైనాన్స్ కమిషన్ కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని నిర్మించడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం జరిగింది. 5 సంవత్సరాల్లో కేవలం 3,105 అయితే ఒకటే సంవత్సరంలోనే 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించడానికి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం కారణంగా కేంద్రం నిధులను ఇవ్వడం జరిగింది. దీంట్లో మొత్తంగా 1,065 కోట్లు కేంద్రం నుంచి సిఎస్ఎస్ కింద 60-40 కింద మనకు అందబోతున్నాయి. రెండో ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే గత ప్రభుత్వంలో క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ప్రభుత్వం 14 మంజూరు చేస్తే అవి వివిధ దశల్లో ఉన్నాయి కానీ పూర్తి కాలేదు. కేవలం 28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద 62 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా కొత్తగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులను కూడా రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. దీని కింద ఒక్కొక్క క్రిటికల్ కేర్ బ్లాక్కి 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 25 కోట్లు, 75 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 33 కోట్లు, అదేవిధంగా 100 పడకల దానికి 45 కోట్లు చొప్పున మొత్తంగా 1,280 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా సరైన చికిత్స వ్యాధికి అందించాలంటే రోగ నిర్ధారణ జరగాలి. రోగ నిర్ధారణ జరగాలంటే ముందు ఆ డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంది ఏ రోగం అనేది. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవాళ ఐపీహెచ్ఎల్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ని కొత్తగా 13 ల్యాబొరేటరీస్ని కూడా రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 13 ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్ వస్తే ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రానికి 13 కొత్తగా ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్ రావడం జరిగింది. అదేవిధంగా 3 సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లు గత ప్రభుత్వం ఉండగానే కేంద్ర ప్రభుత్వం నుంచి సిఎస్ఎస్ కింద మంజూరైనప్పటికీ అవి భవన నిర్మాణానికే పరిమితం అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలో ఒక 38 టెస్టులు ఒక్కొక్క సిడిసిలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో 38 టెస్టులు చేయడానికి వీలుగా విజయవాడలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం, తిరుపతిలో కూడా తొందరలోనే మొదలు పెట్టబోతున్నాం. దానికి అనుబంధంగా మరి ఈ పిఎస్సీలకు అనుబంధంగా 102 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ని కూడా
ఈ సంవత్సరంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ డయాగ్నోస్టిక్ కెపాసిటీస్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పెంచడం కోసం ఈ ఈ గత సంవత్సరంలో 3,200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని సేకరించడం జరిగింది. అంటే కొనడం జరిగిందన్నమాట. వీటిలో ముఖ్యంగా ఆటోమల్ లెన్సెస్ కానీ, ఎలక్ట్రానిక్ టోమోగ్రఫీ యూనిట్స్ కానీ, న్యూరోమస్కులర్ మానిటర్స్ కానీ, ఆడియోమీటర్స్ కానీ, ఫైబర్ ఆప్టిక్ బ్రాంకోస్కోప్స్ కానీ, టిఫా స్కాన్స్ కానీ, రేడియో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ నుంచి అక్కడి నుంచి ఖరీదైన క్యాథ్లాబ్ సిటీ స్కాన్స్ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, సర్వజన ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీజీహెచ్ల్లో సేకరించడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 104 మెడికల్ మొబైల్ యూనిట్ ఏదైతే ఉందో దాని గ్రామీణ ప్రాంతాల్లో ఒక మొబైల్ మెడికల్ యూనిట్గా మాత్రమే ఇప్పటిదాకా వాడుతూ ఉంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాటిలో ఒక డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా 47 టెస్టులు చేసే విధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా తీసుకోవడం జరిగింది. 34 ఎంఎంఈల్లో వీటిని ఏర్పాటు చేయడం, తద్వారా గ్రామాలకి ఇంటి వద్దకే వెళ్ళి ఈ డయాగ్నోస్ చేసే పరిస్థితిని, రోగ నిర్ధారణ చేసే పరిస్థితిని, వాళ్ళు పేషెంట్ హాస్పిటల్ దాకా రాకుండా, పిఎస్సి దాకా రాకుండా, సిఎస్సి దాకా రాకుండా 47 రకాల టెస్ట్లని వారి ఇంటి వద్దకే తీసుకెళ్ళి చేయడం వల్ల దానివల్ల వాళ్ళకి చాలా సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా క్యాథ్లాబ్లు, అతి ఖరీదైన క్యాథ్లాబ్లు కూడా ఒంగోలులో కానీ, కడప జీజీహెచ్ల్లో క్యాథ్లాబ్లు తీసుకురావడం, అదేవిధంగా 6 సిటీ స్కాన్లు, 3 క్యాథ్లాబ్లు కూడా ఇటీవల శాంక్షన్ చేయడం జరిగింది. కర్నూలులో 2018లో మంజూరు అయ్యి తర్వాత రకరకాల కారణాల వల్ల ప్రగతి సాధించకుండా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం కాకపోతే మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేసి దానికి కావాల్సిన 4 లినాక్ మెషిన్స్ను కూడా ఇన్స్టాల్ చేసి వాటిని పూర్తి స్థాయి క్యాన్సర్ సేవల్ని కర్నూలులో తీసుకోవడం. ఎందుకంటే క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఒక మెరుగైన వైద్య సేవల్ని క్యాన్సర్ పేషెంట్లకు అందించాలనే ఉద్దేశంతో ఈ కర్నూలులో పూర్తి స్థాయి స్టేట్ క్యాన్సర్ సెంటర్ని ఇటీవలే ప్రారంభించడం కూడా జరిగింది. అదేవిధంగా కడపలో కూడా సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఉంది, కానీ ఇంకా ఆపరేషన్ రాలేదు, ఆపరేషన్ థియేటర్ కూడా పూర్తి కాలేదు. వాటిని కూడా పూర్తి చేసి ఈ నెల 18లో బహుశా వాటిని ప్రారంభం కూడా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖపట్నంలో సైకియాట్రీ హాస్పిటల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో అది కూడా నిర్మాణం పూర్తయింది. వాటిని కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం లేకపోవడం, పూర్తిగా దాని మీద మానిటరింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల అనేక రకాలైన డ్రగ్స్ విషయంలో కానీ, లేదా ఫుడ్ విషయంలో కానీ, రకరకాల ఫుడ్ ఆర్టికల్స్ విషయంలో కానీ నాణ్యత లేని, నాసిరకం లేదా అడల్టరేటెడ్ ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిని ఆ మెకానిజాన్ని కూడా ఇవాళ దాన్ని స్ట్రెంథన్ చేయడం జరిగింది, పటిష్టపరిచే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు కూడా ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని కూడా ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో పూర్తి చేసి ఆపరేషన్లకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి కాకుండా కొత్త ల్యాబులు కూడా ఈ కర్నూలు, ఏలూరు, ఒంగోలులో తీసుకురావడమే కాకుండా ఈ తిరుపతి లడ్డు విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తిరుమలలో కూడా ప్రత్యేకంగా ఒక ల్యాబ్ని, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ని కూడా ఏర్పాటు చేయడం, టీటీడీ సహకారంతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని దాని కింద ఈ ఫుడ్ ల్యాబ్లను తీసుకురావడం, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ పేరుతో మొబైల్ వ్యాన్లను తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దాని భాగంగా ఈ సంవత్సరంలోనే, గత సంవత్సరాలు వీటి మీద దృష్టి పెట్టకపోతే గత ప్రభుత్వం సంవత్సరంలోనే ఈ ఎంఓయు కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 88 కోట్లు కూడా రాష్ట్రానికి అదనంగా లభించింది. కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక వారికి దార్శనికతకు అనుగుణంగా డిజిటల్ హెల్త్ కేర్ డెలివరీ కోసం ప్రధానంగా దృష్టి పెట్టి వాటిని కొత్త టెక్నాలజీస్ ఏమవుతున్నాయి, వాటిని ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసి ఆరోగ్య వ్యవస్థలో వాడుకోవచ్చు, ఏ రకంగా నాణ్యమైన వైద్య సేవల్ని అందించనే విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్తో ఒక ఎంఓయూ తీసుకోవడం జరిగింది. దాని కారణంగా ఈ కంటిన్యూస్ సపోర్ట్ సిస్టమ్ ఉండేలాగా, తర్వాత హెల్త్ సర్వీస్ డెలివరీ జరిగేలాగా, అదేవిధంగా ఈ మెడిసిన్ సప్లైలు కానీ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి వారి సహకారంతో ఈ
అన్ని వ్యవస్థల్ని పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నాం. టెలిమెడిసిన్ కావచ్చు, లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కన్జ్యూమబుల్ కావచ్చు. అదేవిధంగా ఏఐ బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిజిటల్ హెల్త్ డేటా కారణంగా ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టాటా ఇన్స్టిట్యూట్తో ఒక ఒప్పందాన్ని చేసుకొని డిజిటల్ నర్వ్ సెంటర్ని, మరింత నాణ్యమైన వైద్య సేవల్ని పిఎస్సిల్లో, సిహెచ్సిల్లో అందించడానికి, గ్రామాల్లో అందించడానికి ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ మీద తీసుకురావడం, దీన్ని కుప్పంలో మొట్టమొదటిగా చేస్తున్నాం. తర్వాత జిల్లాకు విస్తరించి ఆ సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలనే ప్రయత్నంలో భాగంగా తీసుకురావడం జరిగింది. అయితే వీటిలో ఏంటంటే ఒక్కొక్క పేషెంట్ని వ్యక్తిగత రికార్డును కూడా నమోదు చేసి, ఆ ప్రాంతాల్లో డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా వ్యక్తిగత వివరాలని నమోదు చేసి, వారికి భవిష్యత్తులో కూడా ఆ వివరాల కారణంగా ఒక మెరుగైన వైద్యాన్ని అందించే ప్రయత్నం కూడా వీటిలో చేస్తున్నాం. దీంట్లో కుప్పంలో మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ అత్యధికంగా పెద్ద సవాల్గా నిలుస్తున్నది ఏంటంటే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవాళ పెద్ద సవాలుగా మన ముందు నిలుస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని NCD 3.0 సర్వే చేయడం జరిగింది. ఈ హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి మాత్రం నిర్వహిస్తుంటే ఈసారి ఆ సర్వేని కాస్త విస్తృతం చేసి ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్కి కూడా ఇవాళ ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. అది కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకం ఇంకోటి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద, RBSK కింద 6 నెలల వయసున్న పిల్లల అంగన్వాడీ పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న కళాశాల పిల్లల దాకా, విద్యార్థుల దాకా, అంటే 69 లక్షల మందికి RBSK దాకా 4 డిలేస్కి పరీక్షలు వారి దగ్గరికి వెళ్ళి నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. డెవలప్మెంటల్ డిలేస్ కానీ, డిసీజెస్ అట్ బర్త్ కానీ, ఇతరత్ర డిసీజెస్ ఏముంటే వాటిని అక్కడికే వెళ్ళి వాటిని గుర్తించిన ఆ 4 డిలేస్ని గుర్తించి, తద్వారా భవిష్యత్తులో వాళ్ళు ఏ రోగాల బారిన 44 రకాల రోగాలను బారిన పడే అవకాశం ఉంది కాబట్టి దానికి మెరుగైన వైద్య చికిత్సలు అందించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా క్లెఫ్ట్ ఫుట్ కానీ లేదా క్లెఫ్ట్ ఇష్యూస్ ఉంటే వారిని మా 34 ఏవైతే DEICలు, డైక్లు ఉన్నాయో, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్లో వారికి మెరుగైన నాణ్యమైన వైద్యం కూడా అందించే దిశగా RBSK కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మార్పు తెచ్చామని నేను చెప్తున్నాను. మార్పు మాటల్లో చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుందా? ప్రజల ముందు ఇవాళ ఎందుకు నివేదిక సమర్పిస్తున్నామంటే అది అంకెలతో సహా ఏ రకమైన మార్పు మేము తీసుకురాగలిగాం, ఏ రకంగా ప్రజల నుంచి ఈ IVRS ద్వారా కానీ ఇతరత్ర ఫీడ్బ్యాక్ తీసుకోగలిగాం, ఇతర సంస్థల నుంచి ఇప్పుడు డిసీజ్ 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 రోగాల్ని గుర్తించడం జరిగింది. హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా కిడ్నీ కానీ, లివర్ కానీ, CVTS కానీ, లేదా COPD కానీ, ట్రామా కానీ 80% వీటిని చేసి జిల్లాల వారీగా మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. ఇవన్నిటి కూడా దానికి లెక్కల్లో పూర్తిగా ఏ జిల్లాల వారీగా ఏం చేశాం, ఎక్కడ ఎన్ని కేసులు ఉన్న విషయాన్ని కూడా తీసుకురావడం జరిగింది. తద్వారా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా HR స్టాఫ్ కానీ రీడిప్లాయ్మెంట్ చేసుకోవడానికి, మెరుగైన వైద్య సేవలు అందించడానికి కూడా ఒక సాంకేతికంగా వీటి మీద పనిచేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా ఇవన్నీ చర్యలు చేపట్టడం వల్ల వచ్చిన మార్పు ఏంటంటే ఆ మార్పును నేను మీ ముందర అంకెలతో చెప్పదలుచుకున్నాను, ఈ పర్సంటేజ్లో చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఈ ప్రయత్నాల వల్ల ఏదైతే టార్గెటెడ్ యాక్షన్ ప్లాన్స్ పెట్టుకొని వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి పూనుకున్నామో, మొట్టమొదటిగా క్రమశిక్షణ, డాక్టర్లు సమయానికి రావడం, OP సేవలు నిరంతరాయంగా అందడం, అదే రోజు సాయంత్రం OP అదే డాక్టర్ చూసేలాగా ఒక 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ కూడా తీసుకురావడం కలిగింది. దాంట్లో సత్వరం చేయాల్సినవి, తర్వాత మధ్యకాలిక, దీర్ఘకాలిక వాటిని గుర్తించి తదనుగుణంగా వాటిని ఆడిట్ చేసి, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఆడిట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడిట్ కానీ చేసి దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే సంవత్సర కాలంలో మేము ఏం చేయగలమో దానివల్ల వచ్చిన మార్పు ఏంటంటే ఈ డాక్టర్లో ప్రధానంగా ఇవాళ అటెండెన్స్ పెరిగింది. గతంలో అనాథరైజ్డ్ ఆబ్సెంట్ 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా అనేక కేసులు ఉన్నాయి. పలు రకాల కారణంగా సరైన మానిటరింగ్ మెకానిజం లేకపోవడమా, లేకపోతే డాక్టర్లలో ఉద్యోగం పట్ల చిత్తశుద్ధి లేకపోవడమా, లేదా ప్రభుత్వం వారిని మందలించే ప్రయత్నం కానీ లేదా చర్యలు తీసుకోకపోవడం కారణం ఉదాసీనత వహించిందా, కారణాలు అయినప్పటికీ కూడా అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం చాలా ఎక్కువ ఉండేది. వాటిని వాళ్ళ సరిదిద్దడం వల్ల ఒక మానిటరింగ్ మెకానిజం
ఏర్పాటు చేయడం కారణంగా ఇవాళ ఆ అటెండెన్స్ అనేది 7.42% నుంచి వివిధ సంస్థల్లో, నేను చెప్పేది ప్రాథమిక కానీ సెకండరీ హెల్త్ కానీ టెర్షరీ హెల్త్లో 7.42% నుంచి 14.20% ఇవాళ అటెండెన్స్ పెరిగింది. డాక్టర్లు వైద్య సేవలు అందించడం కోసం పేషెంట్లకి అందుబాటులో ఇవాళ హాస్పిటల్లో ఉంటున్నారు. ఈ అటెండెన్స్ పెరగడం కారణంగా ఓపీ సేవలు కూడా పెరిగింది. 8% ఓపీ సేవలు పెరిగాయి. అటెండెన్స్ పెరగడం వల్ల, డాక్టర్లు ఉండడం వల్ల అదే కొలబద్ద. ఎందుకు ఓపీ సేవలు పెరిగాయంటే డాక్టర్లు ఇవాళ హాస్పిటల్లో అందుబాటులో ఉంటున్నారు. దాని కారణంగా 7,48,00,000 ఓపీ సేవలు అందించడం జరిగింది. 7,48,00,000 ఓపీ సేవల్ని ఈ సంవత్సర కాలంలో అందించాం. సగటున ప్రతిరోజు 2,05,000 ఓపీ సేవల్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ హెల్త్ కేర్ సంస్థల్లో ఇవాళ అందిస్తున్నాం. దానికి ఒక కొలబద్దగా నేను చెప్తున్నాను, 86,47,000 మంది ఇన్పేషెంట్లుగా ఈ సంవత్సర కాలంలో ఈ ఆరోగ్య సంస్థల్లో, ఆరోగ్య వ్యవస్థల్లో చేరడం జరిగింది. 86,47,000 మంది చేరడం జరిగింది. అంటే 23, 24 ఎందుకు గుణాత్మకంగా తులనాత్మకంగా అన్నానంటే, కంపారిటివ్ స్టేట్మెంట్ అన్నానంటే 23, 24తో పోలిస్తే ఈ వివిధ సంస్థలు పెరిగిన ఐపీ సేవలు 4 నుంచి 17.61% ఎక్కువ ఉన్నాయి. ఐపీ సేవల్లో ఓపీ సేవలు పెరిగాయి, ఐపీ సేవలు కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా నేను చెప్పాను ఇప్పుడు డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ గురించి పెంచామనే విషయాన్ని చెప్పాను. ఈ సంవత్సర కాలంలో 7,20,00,000 టెస్ట్లని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. సగటున ప్రతిరోజు 2 లక్షల టెస్ట్లని ఇవాళ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తూ ఉంది, టెస్ట్లను చేపడతా ఉంది. ఇవి కాకుండా పబ్లిక్ పర్సెప్షనే వీటికి కొలబద్ద. పబ్లిక్ పర్సెప్షను ఈ ఇటీవల కాలంలో వచ్చిన మార్పు చూస్తే జనవరి, ఏప్రిల్లో మొదట్లో వచ్చినప్పుడు ఆ పర్సెప్షన్ అంత పాజిటివ్గా ఉండేది కాదు. ఈ నిరంతర చర్యలు తీసుకోవడం వల్ల దాని తర్వాత ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తీసుకునే సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. దాని కారణంగా ఎక్కడ కొరతలు ఉన్నాయి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ సరిదిద్దుకోవాలనే విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కారణంగా ఇవాళ ఈ యాటిట్యూడ్ డాక్టర్ సరిగా బిహేవ్ చేయట్లేదండి, కోపంగా మాట్లాడుతున్నారో, లేదా మెడిసిన్ సప్లై లేదనో, ఇతరత్ర లేదా కింద స్థాయి ఉద్యోగులు సరిగా మాట్లాడట్లేదో అనే ఉన్న కంప్లైంట్లు తగ్గి ఇవాళ ఈ సప్లై మెడిసిన్స్ కానీ లేదా డాక్టర్లు బాగా మాట్లాడుతున్నారు, వైద్య సిబ్బంది కూడా చూస్తున్నారు, నవ్వుతూ పలకరిస్తున్నారు అని చెప్పేవారి సంఖ్య 57.66% నుంచి 74% దాకా పెరిగింది. అంటే మంచి నాణ్యమైన వైద్య సేవలని సంతృప్తికరమైన పబ్లిక్ పర్సెప్షన్ చాలా సంతృప్తికరంగా ఈ స్థాయి వరకు పెరిగింది. అదేవిధంగా ఈ సెకండరీ హాస్పిటల్స్లో కూడా 58% నుంచి 62% మధ్యలో, అది అత్యధికంగా 74 నుంచి 79% ఉంది అత్యధికంగా. ఇవి కొలబద్ద. ప్రజలు ఇవాళ మార్పు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి సేవల్లో మార్పు లభిస్తోంది, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని ప్రజలు మాకిచ్చిన ఒక టెస్టమోనియల్ ఇది అని చెప్పడానికి ఐవీఆర్ఎస్ దీనిలోనే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కరప్షన్ కూడా అత్యధికంగా కరప్షన్ ఉండేది, ఆ కరప్షన్ కూడా తగ్గింది. ఆ కరప్షన్ కూడా ఇప్పుడు చూస్తే 60% ఉన్న కరప్షన్ ఈ మన ఏప్రిల్ మేలలో ఐవీఆర్ఎస్ ప్రకారం చూస్తే 60% నుంచి 41% అవినీతి తగ్గిందనే విషయాన్ని కూడా, ఇంకా అదేదో పెద్ద రికార్డుగా అచీవ్మెంట్గా నేను చెప్పదలుచుకోలేదు, ఇంకా దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. కానీ మార్పు అనేది ఒక సంవత్సర కాలంలో ఈ మార్పు తీసుకొచ్చాము. 60 నుంచి 41% అవినీతి ఆరోపణలు కూడా, ప్రజల నుంచి వచ్చే అవినీతి ఆరోపణలు కూడా తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ డాక్టర్సు, మెడికల్ స్టాఫు ఈ రిక్రూట్మెంట్ విషయంలో కూడా 8,619 పోస్టులు ఇవాళ ఇనిషియేట్ చేయడం జరిగింది కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం కోసం. దాంట్లో 2,362 డాక్టర్లు కానీ, లేదా 2,009 ఇతర సిబ్బంది కానీ, లేదా ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్లు 188 మందిని కొత్తగా తీసుకోవడం కానీ, పైనుంచి డాక్టర్ల దగ్గర నుంచి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నుంచి, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి, సూపర్ స్పెషలిస్టుల దగ్గర నుంచి, పారామెడిక్స్ దగ్గర నుంచి, నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓల దాకా దాదాపు ఇప్పటికే 2,600 దాకా నియామకాలు చేపట్టడం జరిగింది. ఇతరత్ర నియామకాలు కూడా చేపడుతున్నాం. ప్రధానంగా ఈ డ్రగ్స్, ఐపీఎం ఏవైతే ఉన్నాయో వీటిలో, మిగతా వాటిలో ప్రత్యేకమైన జీవో ఉండి మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా
నియామకాలు చేసుకోవడానికి ఉంది. కానీ ఆ 2 విభాగాల్లో ఏపీపీఎస్సీ ద్వారా జరగాలి కాబట్టి చాలా ప్రధానంగా ఐపీఎం హెడ్ క్వార్టర్స్లో 279 మంది సిబ్బంది ఉండాల్సి వస్తే దాంట్లో కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు. 273 ఖాళీలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మీరు ఆ ఫుడ్ సేఫ్టీని సక్రమంగా తీసుకెళ్లాలా, నాణ్యతను పరిశీలించాలా, సరైన ఎన్ఫోర్స్మెంట్ పెట్టాలంటే సిబ్బంది అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫైనాన్స్ మినిస్ట్రీని ఏపీపీఎస్సీ పరిధి నుంచి దాన్ని మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి కూడా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా ఒక ఇది వస్తే చర్య తీసుకుంటే దాన్ని అనుగుణంగా కూడా నియామకాలు కూడా చేపట్టడం జరుగుతుంది. నేను NCD 3.0 గురించి చెప్పాను. క్యాన్సర్కి 4,10,00,000 మందికి గతంలో కూడా మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. 4,10,00,000 మంది టార్గెటెడ్ గ్రూప్కి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకి బ్రెస్ట్ క్యాన్సరు, తర్వాత 30 సంవత్సరాల నుంచి నిండిన మహిళలకి సర్వైకల్ క్యాన్సరు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా మహిళలు పురుషులకు కూడా ఈ ఓరల్ క్యాన్సర్కి కూడా ఉచిత పరీక్షల్ని హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో ఒక కొలాబరేషన్ పెట్టుకొని తద్వారా మా స్టాఫ్ని దగ్గర 18,000 మంది ఆశా వర్కర్లను కానీ, 4,000 మంది ఏఎన్ఎంలు, 4,000 మంది మెడికల్ డాక్టర్సు, మెడికల్ ఆఫీసర్లు, దాదాపు 250 మంది స్పెషలిస్టు, 125 మంది సూపర్ స్పెషలిస్ట్తో పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్షలు నిర్వహించిన వారిని మళ్ళీ ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్కి 17 టెరిషరీ హాస్పిటల్స్ ఏమున్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఒక నిర్ధారణ, సస్పెక్టెడ్ కేసెస్ వచ్చిన తర్వాత వారు నిర్ధారణ చేసుకుంటా కూడా ప్రయత్నం చేస్తున్నాం. 2,71,00,000 మందికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత క్యాన్సర్ పరీక్షల్ని ఈ 3 విభాగాల్లో చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వీటిని చేశామనే విషయాన్ని కూడా నేను ఇవాళ కొద్దిగా మంత్రిగా గర్వంగా చెప్పగలుగుతాను. రెండోది స్టెమీ ప్రోగ్రామ్ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ పేరుతో స్టెమీ ప్రోగ్రామ్ ఈ గోల్డెన్ అవర్లో ప్రాణాలను కాపాడడం కోసం రాష్ట్రంలో అన్ని CSCల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఈ టెనెక్టప్లేజ్ 45,000 విలువ చేసే టెనెక్టప్లేజ్ అనే ఇంజెక్షన్ని ఉచితంగా అందుబాటులోకి పెట్టడం జరిగింది. ఈ గోల్డెన్ అవర్లో ఎవరన్నా నొప్పి ద్వారా అక్కడికి వెళితే వాళ్ళని వెంటనే థ్రాంబోలిస్ టెస్ట్ చేయడం, తర్వాత ఈ ఇంజెక్షన్ ఇవ్వడం, తద్వారా 2,600 ఈ కార్యక్రమాన్ని గత నవంబర్లో ప్రారంభించిన తర్వాత 2,650 మంది ఈ టెనెక్టప్లేజ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల, ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రాణాలను కాపాడాం. కాబట్టి ఒక మా టీం తరపున మా టీంకి అందరికి కూడా నేను ఈ సందర్భంగా ఈ వ్యవస్థలో పనిచేస్తున్న టీంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా RBSK గురించి కూడా నేను ప్రస్తావించాను. దాంట్లో కూడా 69 లక్షలు టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటిదాకా 58 లక్షల మందికి ఈ 6 నెలల నుంచి 18 సంవత్సరాల విద్యార్థులకి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆయుష్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఆయుష్ వ్యవస్థల్ని, ఇండియన్ మెడిసిన్ సిస్టమ్స్ కానీ, హోమియోని కానీ పటిష్టపరచాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ 5 సంవత్సరాల్లో నేషనల్ ఆయుష్ మిషన్ కింద కేవలం 38 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం తెచ్చింది. అది కూడా 19, 20, 21 మధ్య వచ్చాయి. 21 నుంచి తర్వాత ఆయుష్ కింద ఒక్క పైసా కూడా నేషనల్ ఆయుష్ మిషన్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఒక 83 కోట్లని నేషనల్ ఆయుష్ మిషన్ కింద తీసుకురావడం జరిగింది. తద్వారా ఆయుర్వేద హాస్పిటల్ని నిర్మాణం పూర్తి చేయడం, అదేవిధంగా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతిని కూడా ఈ రాజధాని ప్రాంతంలో నిర్మాణానికి భూమి కూడా ప్రభుత్వం కేటాయించింది. దాన్ని కూడా అతి తొందరలోనే భూమి పూజ చేసి అతి తొందరలోనే ఆ నిర్మాణం కూడా పూర్తి చేసి ఆయుష్ వ్యవస్థని పూర్తిగా ఖాళీలను కూడా నియామకాలు చేపట్టి మరింత పటిష్టపరిచే ప్రయత్నం కూడా చేస్తాను. నేను ఇవన్నీ చెప్తున్న క్రమంలో మీరు ఏం చేశారన్నప్పుడు గతంలో జరిగిన పొరపాట్లు, తప్పులు, ఎటువంటి లెగసీ మాకు వచ్చింది, ఎటువంటి వ్యవస్థ మాకు వారసత్వంగా లభించనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఈ మౌలిక సదుపాయాల కల్పన మీద అటువంటి వ్యవస్థ వచ్చింది. కాబట్టి ఇవాళ గతంలో మళ్ళీ రాజకీయాలు కాదు కానీ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్భాటపు ప్రకటనలు ఉండేవి, గ్రాండ్ అనౌన్స్మెంట్ ఉండేది, పూర్ డెలివరీ ఉండేది. చాలా ఆర్భాటపు ప్రకటనలు ఉండేవి, క్షేత్రస్థాయిలో సేవలు మాత్రం శూన్యంగా ఉంది. అటువంటి పరిస్థితులు మనం హెల్త్ కేర్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేశారనే విషయాన్ని నేను అనేక విషయాల్లో చెప్పాను. డాక్టర్లలో అబ్సెంటిజం కానీ, లేదా చిత్తశుద్ధి లేకపోవడం కానీ, లేదా సమయానికి రాకపోవడం కానీ, లేదా పూర్తి సమయం డ్యూటీలో ఉండాల్సిన సమయంలో ఉండకపోవడం కానీ, లేదా మందుల సప్లై పూర్తిగా రాకపోవడం కానీ, ఇవన్నీ కాకుండా వారసత్వంగా అప్పులు కూడా తీసుకురావడం జరిగింది. 2,500 కోట్ల దాకా ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద అప్పులను బకాయిలు పెట్టిపోయారు. దాదాపు 1000 కోట్ల దాకా డ్రగ్స్ సప్లయర్స్గా బకాయిలు పెట్టిపోయారు. దాదాపు 700 కోట్లు ఈ కొత్త
మెడికల్ కళాశాలలు నిర్మించాల్సిన కళాశాలల మీద అప్పులు పెట్టిపోయారు. అనేక రకాలుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి 400 కోట్లు కూడా దారి మళ్ళించారు. 15 ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని దారి మళ్ళించారు. ఈ రకంగా అటువంటి వ్యవస్థని వారసత్వంగా తీసుకొని వాటిని సరిదిద్దుతూ లోటుపాట్లను పూరిస్తూ ఇవాళ ఈ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ప్రధానంగా ఎప్పుడు కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఆయన గొప్పగా చెప్తున్న విషయం ఎప్పుడు చెప్పేది ఏంటంటే 17 మెడికల్ కాలేజీల గురించి వారు ప్రస్తావిస్తూ ఉంటారు. 17 మెడికల్ కాలేజీలు మంజూరైన మాట వాస్తవం. కానీ ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 14% మాత్రమే ఉండింది. కేవలం అనేక చోట్ల, కొన్ని చోట్ల పార్వతీపురం లాంటి చోట టెండర్ పిలవల, కొన్ని నర్సీపట్నంలో కానీ లేదా పాలకొల్లులో కేవలం 2% పూర్తి చేశారు, లేదా మదనపల్లిలో ఇంకో చోట 4 నుంచి 6% మాత్రం పూర్తి చేశారు. మెడికల్ కళాశాలలు వాటి మీద డబ్బు ఖర్చు చెప్పకుండా, ఫిజికల్ ప్రోగ్రెస్, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపించకుండా, ఫిజికల్ ప్రోగ్రెస్ చూపకుండా పూర్తి చేయకుండా దాన్ని వదిలేశారు. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు వాటిని పీపీపీ మోడ్లోకి తీసుకెళ్లాలి, తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. 8,400 కోట్లు ఖర్చు 480 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 14% మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా నాడు నేడు కింద కూడా ఈ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ని స్ట్రెంథెన్ చేయడం కోసం, మౌలిక సదుపాయాలు కలపడం చేయడం కోసం ఆర్భాటంగా ప్రవేశపెట్టారు. 12,000 కోట్లతో నిర్మిస్తామని. కానీ దాంట్లో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కూడా కేవలం 17% మాత్రమే చేశారు. 5 సంవత్సరాల్లో ఇచ్చిన వాటిని, చెప్పిన ప్రకటనల్ని పూర్తి చేసే ప్రయత్నం చేయకుండా ఆ రకంగా వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరగడం జరిగింది. ఇవాళ వాటిల్లోంచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. గతంలో ఈ నియామకాల గురించి నేను చెప్పాను, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కూడా చాలా విపరీతంగా ఉండేది. అది ఏ విషయంలో అయినా, అనాథరైజ్ ఆబ్సెంటీస్ను కాపాడే విషయంలో కానీ, లేదా నియామకాల విషయంలో కానీ, ఎక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల్లో కూడా ఇష్టారాజ్యంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ వందిమాగతుల్ని కూడా నియామకాలు చేసుకున్న సందర్భాలు ఉంటే, వాటిని అన్నింటినీ వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ ఆ నియామకాలన్నింటినీ రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత పెద్ద ఎత్తున, అంటే కింద సర్టిఫికెట్లు మార్చేసి ఇంట్లో వాళ్ళని, కావాల్సిన వాళ్ళని, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఈ స్థాయిలో నిర్మించుకునే చేశారు. ఇప్పుడు మేము చాలా పారదర్శకంగా, ఇవాళ ఒక్కటంటే ఒక్కరు కూడా వేలు ఎత్తి చూపించే లేని విధంగా ఇవాళ మేము ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో చేపట్టిన రిక్రూట్మెంట్స్లో ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు, అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా చాలా పారదర్శకంగా చేశాం. అందుకని దాని మీద విమర్శలు కూడా రావడానికి అవకాశం ఇవ్వలేదు. 0 వేకెన్సీ పాలసీ పేరుతో వాళ్ళు గతంలో ఆర్భాట ప్రకటన చేశారు. కానీ నేను ఇప్పుడే చెప్పాను ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. 20% నుంచి సూపర్ స్పెషలిస్ట్ అయితే 59% దాకా. కష్టమే, సూపర్ స్పెషల్ను తీసుకురావడం అనేది చాలా కష్టమైన పనే. కానీ ప్రకటనలు అబద్ధ ప్రకటన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి సూపర్ స్పెషాలిటీలో కేవలం 4% మాత్రమే ఖాళీలు పెట్టాం. దేశవ్యాప్తంగా 60% ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తుంటారు. కానీ వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. మీరు కూడా మీడియా అనేక చోట్ల, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, అనేక చోట్ల దీంట్లో హెచ్ఆర్ స్టాఫ్ డెఫిషియన్సీస్ ఏమున్నాయో, షార్టేజెస్ ఏమున్నాయో మీడియా రాస్తూనే ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన మౌత్ పీస్ ఏది ఉందో వాళ్ళు రాస్తుంటారు, అనంతపూర్లో ఇన్ని ఖాళీలు ఉన్నాయి. ఇన్ని ఖాళీలు గతం నుంచి ఉన్నవే కదా. మరి 0 వేకెన్సీ పాలసీ ఇన్ని ఖాళీలు ఉన్నాయంటే మరి 0 వేకెన్సీ పాలసీ అది ఒక హలో ప్రకటనే కదా. ఈ రకంగా ఉన్నాయి. వాటిని అన్ని సరి చేసుకునే ప్రయత్నం చేసి దానికోసం వాకిన్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాం. వివిధ రకాలుగా కూడా వాటిని ఇవాళ వేకెన్సీస్ని ఫిలప్ చేసే ప్రయత్నం ఈ కొత్త ప్రభుత్వంలో చేస్తుంది. దానికి పూర్తి ఫ్రీడమ్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయో వీటిని పూర్తి చేయాలి. దాన్ని పీపీపీ మోడ్లో తీసుకెళ్తున్నాం. పీపీపీ మోడ్లో 10 కాలేజీలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 కాలేజీలు పూర్తవుతాయి. ఒకటి పాడేరు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉంది కాబట్టి అది కూడా వచ్చే సంవత్సరం ప్రభుత్వమే వాటిని నిర్మిస్తుంది. ఇతర 6 కాలేజీలు కూడా తర్వాతి ఆర్థిక సంవత్సరం, విద్యా సంవత్సరంలో ఆ 10 కాలేజీలను కూడా పూర్తిగా ఈ రాబోయే 2 సంవత్సరాల్లో ఈ 10 కాలేజీలను కూడా పూర్తి చేసి ఆపరేషన్లోకి తీసుకొచ్చి ఒక నాణ్యమైన వైద్య విద్యని రాష్ట్రంలో పేద విద్యార్థులకు అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి అనుగుణంగా అందిస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్ ప్రామిస్లు ఏవైతే చేస్తున్నామో వాటిని అన్నింటినీ పూర్తి చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ గురించి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇవాళ ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద, గతంలో ఆరోగ్యశ్రీ అనేవాళ్ళు, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల దాకా పేదలకి 3,257 ప్రొసీజర్స్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తాం. దాంట్లో ఒక హైబ్రిడ్ మోడ్లోకి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళి 1,43,00,000 మంది పేదలకి
రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఏపీఎల్ ఫ్యామిలీస్ దాదాపు 20 లక్షల మందికి, 20 లక్షల కుటుంబాలకి, వెరసి 1,63,00,000 కుటుంబాలకి 25 లక్షల దాకా ఇన్సూరెన్స్ మోడల్లో కానీ, పిఎంజేఏవై మోడల్ కానీ, లేదా ట్రస్ట్ విధానంలో కానీ, ఈ హైబ్రిడ్ విధానంలో 25 లక్షల వైద్య సేవల్ని ఉచితంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగా పనులు కూడా పూర్తవుతున్నాయి. ఆర్ఎఫ్పి కూడా తయారు చేయడం, అతి తొందరలోనే ఈ పథకం కూడా అమల్లోకి వస్తుంది. మిత్రులారా, ఇవి అనేక ఇచ్చిన వీటిలో ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా ప్రధానంగా ఈ ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. అన్నీ కూడా చాలా పారదర్శకంగా చేస్తున్నాం. ఎందుకంటే అనేక రికమెండేషన్ ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు అక్కడే వేళ్ళు ఉనికిపోతున్నారు, మిగతా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, భర్త ఎక్కడో భార్య ఎక్కడో ఉంటున్నారు, లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాడుతున్న వాళ్ళు కోరుకున్న ప్లేస్లకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి వీటిని అన్నింటినీ పారదర్శకంగా నివేదిస్తూ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ముందే డిస్ప్లే చేయడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా సీనియారిటీ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి అన్యాయం జరగకుండా ఇవాళ వారి దీనికి అది కొన్ని స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఇచ్చాం, హెల్త్ గ్రౌండ్స్ ఇచ్చాం, వారు కోరుకున్న ప్రదేశాలకు వెళ్ళి వారు చిత్తశుద్ధి ఉద్యోగం చేయడానికి కూడా అవకాశం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. రెండోది, ఇవాళ ఈ యోగాంధ్ర గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. యోగాంధ్ర ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో జరుగుతున్న కార్యక్రమానికి వాళ్ళు విచ్చేస్తున్నారు. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దాని గురించి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసినది. తర్వాత సిఎస్ గారి నేతృత్వంలో నోడల్ ఆఫీసర్గా ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారిని నోడల్ ఆఫీసర్గా పెట్టి ఈ కమిటీలు వేసిన విషయం కూడా తెలుసు. దాని మీద విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోయిన నెల 26వ తేదీ నుంచి థీమ్ బేస్డ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. 21వ తేదీ దాకా నడుస్తున్న అనేక రకాల థీమ్ బేస్డ్, ఒకరోజు ఇవాళ రేపు సీనియర్ సిటిజన్స్ చేస్తున్నారు, ఒకరోజు పోలీసులు చేశారు, ఒకరోజు ప్రిజన్స్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ఒకరోజు హెల్త్ ప్రొఫెషనల్స్ చేశారు, ఒకరోజు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు చేస్తున్నారు, ఈ రకంగా ఒకరోజు విద్యార్థులు చేస్తున్నారు. ఈ రకంగా వీటినన్నీ 26 రోజుల పాటు చేస్తూ 21వ తేదీ పెద్ద ఎత్తున ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలి. 9వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ర్యాలీలు కూడా నిర్వహించాలనుకున్నాం. 14వ తేదీ ఒక రిహార్సల్స్ కూడా ఏవైతే 21వ తేదీకి 14వ తేదీ రిహార్సల్స్ కూడా చేయదలుచుకున్నాం. దీంట్లో మొత్తంగా ఈ 42,000 హ్యాబిటేషన్స్ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా 53 ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో కూడా, స్కూళ్ళల్లో కూడా వెరసి 1,00,000 లొకేషన్లలో యోగా కార్యక్రమాన్ని 2 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యంతో నిర్వహించాలని ఒక అంబిషియస్ లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ మేము అనుకున్నాం ఇది సాధ్యమవుతుందా అని. కానీ రిజిస్ట్రేషన్ మొదలు పెడితే పోయిన నెల 21, 22 తేదీల్లో యాప్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ఇవాళ దాదాపు 2 కోట్ల మందికి, మేము 20 తేదీ దాకా 2 కోట్లు రిజిస్ట్రేషన్స్ అవుతాయా లేవా అనుమానంతో ఉంటే ఇవాళ 2 కోట్ల దగ్గరికి ఇవాళ రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. 2,20,00,000 రిజిస్ట్రేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే దాన్ని బట్టి రాష్ట్రంలో యోగా పట్ల లేదా ఈ ఆయుష్ పట్ల ప్రజల్లో ఎటువంటి భావన ఉంది, ఎటువంటి సానుకూల భావన ఉందనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఆనాడు ఒకే చోట 3 నుంచి 5 లక్షల దాకా సింగిల్ వెన్యూ, ఇంతమంది ఆ సింగిల్ వెన్యూలో గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో యోగా చేసేలాగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లొకేషన్స్లో 2 కోట్ల మంది యోగా దీంట్లో ఉదయం 21 తేదీ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో 45 నిమిషాల పాటు యోగా ప్రాక్టీస్ చేసే విధంగా, తద్వారా యోగాని ఒక జీవన విధానం, వే ఆఫ్ లైఫ్గా ఒకరోజు చేసి మానేయకుండా వే ఆఫ్ లైఫ్ చేయాలని, తద్వారా ఈ అనారోగ్యం బారిన పడుతున్న పరిస్థితులు తగ్గించి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలనే దిశగా ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మేము చేస్తున్న ప్రయత్నాలన్నీ ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న విధంగా, ఎందుకంటే హెల్త్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం లక్ష్యంగా 2047 నాటికి మనం స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ విజన్ డాక్యుమెంట్ వారు తీసుకురావడం జరిగింది. దాంట్లో హెల్దీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేది దాంట్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దీంట్లో వే ఫార్వర్డ్ కూడా అనుకున్నాం. ఇప్పటిదాకా చేసినవి ఇవైతే వే ఫార్వర్డ్ ఏంటంటే రాబోయే 4 సంవత్సరాల్లో ఉన్న వేకెన్సీస్ అన్నీ చేసే ప్రయత్నం చేయడం, తర్వాత ఈ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని మార్చి కాస్త క్రమశిక్షణ, అకౌంటబిలిటీ, తర్వాత డెలివరీ ఆఫ్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్, ప్రజలకి నవ్వుతూ విత్ స్మైల్ ఇవి కానీ, లేదా ఒక ఈ డిజిటల్ డెలివరీ హెల్త్ కేర్ సర్వీసెస్ని
ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి తద్వారా పేషెంట్లందరినీ కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులని ఏర్పాటు చేసి వాళ్ళ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించడం. ఒకసారి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు ఉంటే మీ ఐడీలో అన్నీ వచ్చేస్తుంటాయి కాబట్టి మళ్ళీ రెండోసారి అదే డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా చేయడం కోసం ఈహెచ్ఆర్ని కూడా చేస్తున్నాం. అదేవిధంగా వీటిలో దీనికి అవసరమైన టెక్నాలజీని కూడా వాడుకుంటున్నాం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇటువంటి వాటిని వాడుతున్నాం. దీని మీద కూడా నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షల్లో దిశానిర్దేశనం చేస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీని కూడా పెంచే ప్రకారం వీఆర్ ట్రైంగ్ టు ఇంపార్ట్ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత ఈ మెడికల్ టూరిజంని కూడా పెంచే ప్రయత్నంగా ఆ మెడికల్ టూరిజంని పెంచే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో యోగా సందర్భంగా 103 స్థానాల్ని ఏది పిల్గ్రిమేజ్ సెంటర్స్ కానీ లేదా ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ కానీ లేదా టూరిజం డెస్టినేషన్స్ కానీ, ఉదాహరణ గండికోటలో గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అంటారు, అటువంటి ప్రదేశం ఉంది. అటువంటి లేదా బెలూమ్ గుహలు ఉన్నాయి. వీటిని కూడా గుర్తించి అక్కడ కూడా ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రపంచ దృష్టి వాటి మీద పడేలాగా, తర్వాత మెడికల్ టూరిజంను కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయడానికి ఈ టూరిజంతో కలిసి చేసే ప్రయత్నం చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తే ప్రధానంగా ఆయుష్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అదే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా దేశం నుంచి కానీ బయట దేశాల నుంచి కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఖతార్ దేశంలో ఒక ఎంఓయూ చేయడానికి కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక గ్లోబల్ హెల్త్ సిటీ లాగా ఒక హాస్పిటల్ని అన్ని అలోపతి హాస్పిటల్స్ కానీ లేదా ఆయుష్ హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా రిక్రియేషన్ కోసం మాల్ కానీ, లేదా బయట అంటే ఈ యూరోపియన్ కంట్రీస్ నుంచి కానీ లేదా గల్ఫ్ కంట్రీస్ నుంచి, ప్రధానంగా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా పేషెంట్ని ఆకర్షించడం కోసం ఈ విధంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆకర్షించే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతరత్ర అనారోగ్యం బారిన పడుతున్న దానికి రకరకాల మేము చేసిన ఈ 10 రకాల డిసీజ్ బర్డన్ 80% ఏది ఉందో వాటిలో ప్రధానంగా చూస్తే చాలా వరకు ఆహార అలవాట్లు, జీవన శైలి కారణంగానే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ బారిన పడుతున్నారు. కాబట్టి వాటిలో ముందు మార్పు తీసుకురావాలంటే ఈ ఆహారంలో కల్తీని తగ్గించాల్సి ఉంది. మిల్లెట్స్ మీద ఇటువంటి వాటి మీద పెంచాల్సి ఉంది. యోగా ద్వారా జీవన శైలిని మార్చుకుని ఆరోగ్యవంతంగా ఉండాల్సిన ప్రయత్నం చేయాల్సి ఉంది. కాబట్టి దాని మీద దృష్టి పెడుతూ ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే ఈ డ్రగ్స్ వీటిలో కానీ లేదా ఈ ఫుడ్ ఆర్టికల్స్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే ఆ కల్తీ కొనసాగుతుంది. కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఈ చర్యలు మేము ఇప్పటిదాకా తీసుకోవాలనుకున్న వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో ఇవి రాష్ట్రంలో ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ లక్ష్యం పెట్టుకున్నారో అదేవిధంగా వికసిత భారత్లో కూడా ఏదైతే లక్ష్యం గౌరవ ప్రధానమంత్రి దేశ ప్రజల ముందు నిర్దేశించారో దాంట్లో మొదటి భాగస్వామ్యం వహించలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశాన్ని నిలపాలని, దాంట్లో ఆరోగ్య శాఖ ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం ద్వారానే ఒక రాష్ట్ర నిర్మాణం కానీ జాతి నిర్మాణం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ నేను దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మొదటిసారి గెలిచిన నన్ను ఆరోగ్య శాఖ మంత్రిగా వారు నియమించడం జరిగింది. నియమించి ప్రజలు ఎన్నుకున్నందుకు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మంత్రిగా నియమించినందుకు నేను ఈ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఈ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వైద్య ఆరోగ్య సిబ్బంది అందరికీ కూడా నేను ప్రత్యేకంగా, ఎందుకంటే చాలామంది చాలా మార్పు వచ్చింది. ఈ మార్పు ఇంకా ఎవరన్నా ఈ మార్పు అనుగుణంగా తమని తాము మలుచుకోవాల్సింది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఉదాసీనతను కానీ లేదా కర్తవ్య నిర్వహణలో లోపాలని ఉపేక్షించము, ఆ ఉదాసీనత పనికిరాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ఒక సంవత్సరం నాకు ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఉన్నింది. ఆరోగ్యం వాటి గురించి పూర్తిగా అవగాహన లేని నేను వీటి మీద అవగాహన తెచ్చుకోవడం, అధికారులు అందరం కలిసి ఒక టీం లాగా తయారయ్యి ఇవాళ ఈ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఇప్పటిదాకా ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవాళ చాలా వరకు అవగాహన వచ్చింది. ఏంటి, ఎక్కడ ఏం జరుగుతోంది, ఎక్కడైతే ఏ రకంగా మార్పు తీసుకురావచ్చు, బయట రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏముంటున్నాయి, వాటి పట్ల కూడా కొద్దిగా అవగాహన పెంచుకొని రాబోయే రోజుల్లో ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చి ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థని నిర్మించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మీడియాకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మీడియా
భూమిక చాలా మేము ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో వాటిలో మీడియా చాలా ప్రధానమైన పాత్ర. ఎందుకంటే మేము ఒక రాజకీయ పార్టీగా చేశామని చెప్తుంటాం, కానీ క్షేత్రస్థాయిలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, నిజంగా పథకాలు అమలు జరుగుతున్నాయా, సక్రమంగా అమలు జరుగుతున్నాయా, వేగవంతంగా అమలు జరుగుతున్నాయా లేదా అవినీతి ఏదైనా జరుగుతుందా, లేదా ఎక్కడన్నా ఉద్యోగులు ఉదాసీనత ఉన్నారా, ఉద్యోగ ధర్మం పాటించట్లేదా అనే విషయాల్ని మీడియా మా దృష్టికి తీసుకురావడం వల్ల వాటిని మేము దాన్ని ఒక పాజిటివ్ కోణంలో తీసుకొని వాటిని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఒకటి చెప్పడానికి ఎప్పుడూ నెగిటివ్ చేస్తూ లేదా లేనిది ఉన్నట్టు మొన్న సడన్గా ఆరోగ్యశ్రీని ఆపేశారు పూర్తిగా అని ఒక పత్రికలో వచ్చింది. ఆపేనే లేదు, నోటీస్ ఇచ్చారు, ఫలానా రోజు ఆపుతామని. అటువంటి నోటీసు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 13 సార్లు ఇచ్చారు, ఎక్కడ ఆపలేదు. ఆపకపోగా ఆ రోజు జరగాల్సిన వాటికన్నా దాదాపు 10% ఎక్కువ అడ్మిషన్స్ ప్రియాథరైజేషన్స్ అయ్యాయి. కానీ ఆపేశారని మరుసటి రోజు కూడా. అంటే అటువంటి తప్పుడు వార్తలు చేసి ప్రజల్లో అపోహలు సృష్టించకూడదని నేను మీడియాను కోరుకుంటూ, అదేవిధంగా చాలామంది వైద్య రంగం అంటే డాక్టర్లు అందరూ కూడా ఈ సరిగా ఉండదు, సరిగా స్పందించరు అనే భావన ఉంది. కాదు, చాలామంది డాక్టర్లు చాలా చిత్తశుద్ధితో అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కడో ట్రైబల్ ఏరియాస్లో కానీ లేదా కుటుంబాలను వదిలేసి చాలా దూరం రోజు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి కూడా అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. వారి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా వారి దగ్గరకు వచ్చే పేదల ఆరోగ్యాన్ని నవ్వుతూ వాళ్ళకి చికిత్స అందించే డాక్టర్లు కూడా ఉన్నారు. అటువంటి సిబ్బంది చేస్తున్న త్యాగాలను కూడా కాస్త గుర్తించాల్సిందిగా. ఉద్యోగ ధర్మం మాత్రమే నిర్వహిస్తున్నారు, నేను కాదనలేదు, కానీ ఆ ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తున్నారనే విషయాన్ని చూసి అప్పుడప్పుడు ఒక పాజిటివ్ స్టోరీస్ని కూడా రాస్తే మాకు కూడా కాస్త ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు ఉంటుంది, మాకు కాస్త ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది. డాక్టర్లను కూడా గుర్తించాల్సిన. ఒంగోలులో ఒక డాక్టర్ ఒక యూనిట్లో సర్జికల్ ఆంకాలజీలో ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడు, కానీ ఇటీవల అతను ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి సర్జరీ చేసి రీకన్స్ట్రక్షన్ కూడా చేశాడు. ఇటువంటి చాలా జరుగుతున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వ సంస్థల్లో ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా చేస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే ఈ జీవనాల్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్లు పెరిగే చరిత్రలు ఎప్పుడు లేని విధంగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా 265 ట్రాన్స్ప్లాంటేషన్స్ లాస్ట్ ఇయర్ జరిగాయి. అంటే దాని మీద కూడా ప్రత్యేకంగా ప్రవేశిస్తుంది. దాంట్లో ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక జీవో తీసుకురావడం, అవయదానం చేస్తున్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేయడం, లేదా వాళ్ళ పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటి దాకా తీసుకెళ్లడం, లేదా వారి అంత్యక్రియలకి జిల్లా స్థాయి అధికారిని కలెక్టర్ కానీ ఎస్పీని కానీ ఉండి అంత్యక్రియలో పాలు పంచుకునేలాగా చేయడం వల్ల ప్రజల్లో ఆ గుర్తింపు వచ్చినారే. అవును, మేము అవయదానం వల్ల ఆ స్టిగ్మా నుంచి బయటకు వచ్చారే గుర్తిస్తున్నారు ప్రజలు. దీని ద్వారా మరి కొంతమంది ప్రాణాలను కాపాడొచ్చు అనే భావంతో ప్రజలు ఇవాళ ముందుకు వస్తున్నారు. కాబట్టి 265 చేయగలిగాం. ఈ సంవత్సరం కూడా ఇప్పటికే ఈ సంవత్సరం కూడా దాదాపు 100 ట్రాన్స్ప్లాంటేషన్లు అయ్యాయి. గత రికార్డును కూడా కొట్టే ప్రయత్నం. ఎందుకంటే వీటిలో మీడియా దీంట్లో సహకారం అందిస్తే మరింత ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా తోడ్పాటు అందించినట్టు అవుతుంది. కాబట్టి ఏదేమటికి ఇవాళ ఈ ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేము నిర్వహిస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినందుకు, మీడియా కవరేజ్ ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా టీం, మా స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారికి, మా కమిషనర్ వీరపాండ్యన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ సహకారంతో మరింత మార్పు రాబోయే రోజుల్లో చేస్తామని తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి ఈ ఒక సంవత్సరం సందర్భంగా మీ అందరి ముందు నిలబడి ఇవన్నీ చెప్పే అవకాశం కలిగించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దాన్ని తొలగించే ప్రయత్నమే చేస్తున్నాం. ప్రయత్నాల్లో భాగంగానే నేను ఓపీ సర్వీసులు పెరిగాయి అని చెప్పాను. ఓపీ సర్వీసులు 8% పెరిగాయి అంటే దాని ఉద్దేశం ప్రజల్లో కాస్త ఈ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పట్ల కాస్త విశ్వాసం పెరిగిందనే విషయం తెలుస్తుంది మనకు. అందుకని ఐవీఆర్ఎస్ ద్వారా ఎక్కడన్నా తప్పులు ఇప్పుడు ప్రతి విషయంలో డాక్టర్ల వ్యవహారం దగ్గర నుంచి, సిబ్బంది వ్యవహారం దగ్గర నుంచి ఇతర వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాను. అనేక చోట్ల నియామకాలు చేసి చాలా డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. ఇవాళ నియామకాలు చేయడం వల్ల సెకండరీ హెల్త్ కూడా చాలామంది డాక్టర్లు వెళ్తున్నారు. ఆ భావన ఇంకాస్త పెంచే ప్రయత్నం చేస్తున్నాం. 8% మార్పు తీసుకురాగలిగాం, ఇంకా మార్పు తీసుకొస్తాం.
అందుకనే ఇటువంటి ఎక్కడన్నా మా దృష్టికి వచ్చినప్పుడు వాటి మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల కాలంలో మీరు చూసింటారు, కఠినమైన చర్యలే తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఈ మధ్య ఇటీవల భీమవరం దగ్గర ఇద్దరు డాక్టర్లు కూడా సస్పెండ్ అయ్యారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయడం వల్ల. ఏదన్నా ఇటువంటి మా దృష్టికి వస్తే వాటి మీద కఠిన చర్యలు, ఉద్యోగ సమయంలో డ్యూటీ సమయంలో ఇటువంటి ఏమైనా ఆరోపణలు వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అదే అకౌంటబిలిటీని ఫిక్స్ చేసే పని మీదే ఉన్నాం. దాని కారణంగానే కాస్త మార్పు వచ్చిందని చెప్తున్నాను. సార్ 60% నుంచి 41%కు కరప్షన్ తగ్గించామని చెప్పారు. 41% అనేది కూడా లార్జ్ నెంబర్. మరి ఎప్పట్లోగా దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసే అవకాశం ఉంది? సార్ నేను తగ్గించామని నేను చెప్పలేదు, ప్రజలు చెప్పారు, ప్రజల భావన అది. ప్రజలు అన్నారు వాళ్ళు మేము ఐవీఆర్స్లో అడుగుతున్నప్పుడు ఏమైనా అవినీతి కనిపిస్తుందా, డబ్బులు అడుగుతున్నారు కింది స్థాయి దీంట్లో అన్నప్పుడు కింది స్థాయిలో అది కూడా అంటే అవినీతి ఎలా ఉంటుందంటే స్ట్రెచ్చర్ తీసుకెళ్లాలా, ఎఫ్ఎన్ఓ 10 రూపాయలు అడిగాడు, 20 రూపాయలు అడిగా, ఇటువంటి కేసులే సాధ్యమైనంత వరకు ఉంటాయి. అయితే వాటి చాలా తగ్గింది, వాళ్ళు అడగడం లేదు. అదే 41%. అందుకే చెప్పాను, నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, పెద్ద అచీవ్మెంట్ లాగా నేను చెప్పడంలా, దాంట్లో మరీ ఇంత మార్పు తీసుకురావాల్సి ఉంది. ఆ విధంగానే వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. సార్ 25 lakhs ఇన్సూరెన్స్కి సంబంధించి మొన్న అసెంబ్లీలో మీటింగ్ జరిగింది. రేషన్ కార్డుతో లింక్ లేకుండా హెల్త్ కార్డు ఇవ్వాలి, కొంతమంది కేవలం హెల్త్ కార్డు కోసం రేషన్ కార్డు తీసుకుంటున్నారు. అది మీ దృష్టికి వచ్చిందా? దీనికి సంబంధించి లేదా దాని మీద చర్చ జరిగింది, క్యాబినెట్లో కూడా ఒక ఇన్ఫార్మల్ చర్చ జరిగింది. ఎందుకంటే అన్నిటికీ ఈ రేషన్ కార్డునే ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి అవసరం లేని వాళ్ళు, అంటే బియ్యంకి సంబంధించి పెట్టారు. అది బియ్యం సంబంధించి అవసరం లేకపోయినా రేషన్ కార్డు పెట్టుకుంటారు. ఎందుకంటే అన్నిటికీ ప్రామాణికంగా రేషన్ కార్డే ఉండడం కారణం. కానీ అది చర్చ జరిగింది దాని మీద. ఇంకా అంటే ఇందులో ప్రజలకి తెలియజేయాల్సింది ఏంటంటే, రేషన్ కార్డు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా, రేషన్ కార్డు కంపల్సరీ కాదు. రేషన్ కార్డు కాకుండా 2019లో గవర్నమెంట్ ఆల్రెడీ ఒక జియో ఇచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 12 ఎకరాల వెట్ ల్యాండ్ కానీ 35 ఎకరాల డ్రై ల్యాండ్ కానీ, అలాగే ఆల్మోస్ట్ 3000 స్క్వేర్ ఫీట్లు మన ప్రిమిసెస్ అర్బన్ ఏరియాలో ఉండడం కానీ, తర్వాత 334 స్క్వేర్ యార్డ్స్ లోపు గజాల లోపు ఉన్న ఇంటి స్థలం ఉన్నా కానీ, అంటే చాలా లిబరల్గా మన ఎలిజిబిలిటీని డిఫైన్ చేస్తూ ఆల్రెడీ గవర్నమెంట్ జియో ఉంది. బట్ ఏంటంటే ఆ జియో ప్రాచుర్యం అంత లేదనిపిస్తోంది ప్రజల్లో. అంటే ఓన్లీ రేషన్ కార్డ్ అనేది ఒక ఎలిజిబిలిటీ మాత్రమే. అది 5 lakhs వరకు లిమిట్ పెంచుతూ ఈ కండిషన్స్, అంటే 35 ఎకరాల డ్రై ల్యాండ్ ప్లస్ వెట్ ల్యాండ్, ఓన్లీ వెట్ ల్యాండ్ అయితే 12 ఎకరాలు, అలాగే 3000 స్క్వేర్ ఫీట్లు హౌసు, 334 గజాల స్థలం, ఇంటి స్థలము. సో ఈ రకమైన ఆస్తులు ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇంక్లూడింగ్ ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ ఉన్నా కానీ 5 లక్షల వరకు ఏదైతే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అందరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసు, కాంట్రాక్ట్ ఎంప్లాయీసు, 5 లక్షల లోపు యాన్యువల్ జీతం ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అంటే ఇది ప్రజల్లో అవగాహన లేకపోవడం వలన రేషన్ కార్డు ఉంటే కానీ ఇది రాదేమో అని రేషన్ కార్డు కోసం ట్రై చేయడం ఎక్కువ అవుతుంది. అందుకని మొన్న పిటిషన్స్ కమిటీ అసెంబ్లీలో మీటింగ్ పెట్టి దాన్ని క్లారిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అది మీ ద్వారా కూడా ప్రజలకి తెలియచేస్తే బాగుంటుంది. ఆరోగ్యశ్రీ గురించి చాలా బాగా చెప్తున్నారు సార్, కానీ వాస్తవంగా హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ జాయిన్ చేయించుకోవట్లేదు. రెండోది, ఒకవేళ ఉన్నప్పటికి కూడా మీరు డబ్బులు కట్టి వైద్యం చేయించుకోండి, తర్వాత కావాలంటే గవర్నమెంట్ నుంచి తెచ్చుకోండి అనేది ప్రధానంగా కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో వినిపిస్తున్నాయి సార్. వీటి కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ ఏం చేయబోతుంది? ఎందుకంటే చాలా వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం దీనికోసం, కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనం ఇది ఇచ్చినా కానీ దాని ఇంప్లిమెంటేషన్ సరిగా లేదనేది. అది చేర్చుకోవట్లేదని మీరు అంటున్నారు, కానీ ప్రియాథరైజేషన్స్ కానీ అడ్మిషన్స్ కానీ పెడుతున్న మొత్తం కానీ ఖర్చు పెడుతున్న మొత్తం కానీ పెరుగుతూ పోతూ ఉంది. కాబట్టి దాంట్లో కొంచెం వాస్తవం ఉండొచ్చు, అవాస్తవం ఉండొచ్చు, కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు కూడా. ఆరోపణలు ఏమైనా వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ దాకా కమిటీలు ఉన్నాయి, వాటి మీద డిసిప్లినరీ కమిటీలు ఉన్నాయి, వాటికి కావాల్సిన విధంగా చర్యలు తీసుకుంటాం. పెనాల్టీస్ వేయడం జరుగుతుంది. పెనాల్టీస్ రికవరీ కూడా ఈ ఒక సంవత్సరంలో ఎక్కువ దీంట్లోనే చేశాం. అయితే ఇప్పుడు ఈ ఒక రోబస్ట్ మానిటరింగ్ మెకానిజంని కూడా ఈ కొత్తగా తీసుకొస్తున్న హైబ్రిడ్ మోడ్లో
తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఏవైనా ఎక్కడన్నా ఇటువంటి కంప్లైంట్స్ వస్తే వాటిని సరి చేస్తాం. సార్ ట్రైబల్ ఏరియాల్లో నేటికి కూడాను డోలీల మీద గర్భిణీలను తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళ వరకు మెడికల్ డిపార్ట్మెంట్ను ఎప్పుడు తీసుకెళ్తారు, ఎప్పటిలోగా తీసుకెళ్తారు? అంటే డోలీలో తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే రహదారి సౌకర్యం లేకపోవడం. అయితే ఈ పరిస్థితిని గమనించి ఫీడర్ అంబులెన్స్లను తీసుకురావడం జరిగింది. దాదాపు 132 ఫీడర్ అంబులెన్స్లు రాష్ట్రంలో తీసుకొచ్చాం. అది గతంలో చాలా వరకు పనిచేయకపోతే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి పంచాయతీరాజ్ ద్వారా రహదారుల నిర్మాణం కూడా గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్నారు. దానికి అత్యంత ప్రాధాన్యతనిస్తాం. జన్మన్ కళ్యాణ్ యోజన కింద కూడా రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. సార్ రోడ్లు వేసేంత వరకు డెలివరీలు ఆగవు కదా, కాబట్టి వాళ్ళ దగ్గరికి మెడికల్ వెళ్ళిపోవాలి కదా. రోడ్లు వేసేంత వరకు ఎప్పుడవుతుంది? చాలా మంచి ఇదే చెప్పారు. ఇవి ఒక ఓవర్ నైట్లో వచ్చింది కాదు, ఉన్నాయి. అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని చేయడం. గతంలో ఏమైంది, ఎంఎన్ఆర్ఈజిఎస్ కింద నిధుల్ని సగటున 10,000 కోట్లు వస్తే ఎక్కడ ఖర్చు పెట్టిన విషయం మీకు తెలుసు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద యాక్చువల్గా ఈ నిధులు వస్తే వాటిని పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా నిర్వీర్యం చేశారు. అది ఇప్పుడు మాకు శాపంగా మారింది. అయితే నేను అందుకే చెప్పింది, దాని మీద ప్రత్యేకంగా గౌరవ సంబంధిత శాఖ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కాబట్టి తొందరలోనే వాటిని ఆ ఇబ్బంది నుంచి తొలగిస్తాం. మీరు అన్నది వాస్తవమే సార్. పీపీ లేదండి, ఇప్పుడు కొత్తగా ఒక 6 వీటిని పెంచుతున్నాం. మీరు అన్నట్టు ఫైబ్రోమయాలజీ కానీ లేదా మస్కులర్ డిస్ట్రఫీ కానీ ఇటువంటి వాటిని ఒక 6ని కొత్తగా తీసుకొస్తున్నాం. దాంట్లో ఈ వీల్ చైర్కి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. వాటిని కొత్తగా చేరుస్తున్నాం. డిజబిలిటీ యాక్ట్ ఒకటి ఉంది. యాక్ట్లో డిఫైన్ చేశారు ఏ డిజబిలిటీస్ ఏంటని. అది కాకుండా ఇప్పుడు అదనంగా కొన్నిటిని చేరుస్తున్నాం. ఇప్పుడు మీరు దృష్టికి తీసుకొచ్చారు, దాన్ని కూడా ఒకసారి చూస్తాం. ఎందుకంటే యాక్ట్ డిఫైన్ చేసిన వాటి ఉంటే దాని ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇది తెచ్చారు కాబట్టి దాని మీద కూడా ఒకసారి స్టడీ చేయిస్తాం. అదే వారు అడిగిన ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉంది. ఎందుకంటే ఆ పరిస్థితి శాంక్షన్ ఇప్పుడు విశాఖపట్నమే తీసుకుందాం. శాంక్షన్ బెడ్ 1050 ఉంటే ఫంక్షనల్ బెడ్స్ వచ్చేసి దగ్గర ప్రతిరోజు 1900 శాంక్షన్ బెడ్ కేజీహెచ్ ఫంక్షనల్ 19 అదే సార్, ఫంక్షనల్ 1900 ఉన్నాయి. అయినప్పటికీ కూడా రోజు వచ్చే వస్తున్న వాళ్ళ సంఖ్య 4000 ఉంటుంది. మీరు శాంక్షన్ బెడ్ కన్నా ఫంక్షనల్ బెడ్స్ ఎక్కువ పెట్టి నడుపుతున్నాం. అయినా ఓపీ వస్తుంది, ఇన్పేషెంట్లు కూడా పెరుగుతున్నారు. వాటిని అన్నింటినీ ఒక ఆడిట్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ ఏ హాస్పిటల్లో ఎంత ఉంటుంది, మేము చెప్పిన ఓపీ సంఖ్యలు కానీ ఐపీ సంఖ్యలు చెప్పిందంటే ఒక్కొక్క ఆసుపత్రి ఓల్డ్ హాస్పిటల్ కానీ లేదా కొత్త టీచింగ్ హాస్పిటల్స్లో కానీ ఎంత వస్తుంది ఐపీ, దానికి అనుగుణంగా చూసాం. వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే మౌలిక సదుపాయాల కల్పన కూడా చేయాల్సి ఉంది. దానికి ఈ ఆర్థిక వనరుల అవసరం కూడా ఉంది. దానికే చూస్తున్నాం ఏ రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది, శాసకీయ నుంచి నిధులు తీసుకోవడానిక లేదా ఇతరత్ర ఏమున్నాయి. ఎందుకంటే టెర్షరీ హెల్త్ కేర్లో సెంటర్ సపోర్ట్ చేయదు, ప్రైమరీ హెల్త్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రాష్ట్ర బడ్జెట్ నుంచే వీటిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు సార్ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం సార్ ఇప్పుడు ఐపీఓపీ పెరిగిందని చెప్తున్నారు కదా, అసలు అక్కడ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ మీద క్వాలిటీ చెక్ అసలు జరుగుతుందా? వాళ్ళు ఇచ్చే బ్లడ్ టెస్ట్ల మీద కానీ దాని మీద ఏం జరగట్లేదు. చాలామంది డాక్టర్లే మీరు ఎక్కడొద్దు బ్లడ్ టెస్ట్ బయట చేయించుకోమని సజెస్ట్ చేస్తున్నారు.
చాలామంది డాక్టర్లు సీట్లో ఉంటారు, పీజీలు చూస్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ టీచింగ్ హాస్పిటల్ నుంచి సెకండరీ హెల్త్ వరకు డిహెచ్ఎస్ కానీ లేకపోతే జిల్లా హాస్పిటల్ కానీ లేకపోతే సిఎస్సి కానీ ఏరియాలో కానీ అలాగా ఉంది. తర్వాత ఇప్పుడు కూడా ఈ సెకండ్ కోర్స్ ఇప్పుడు కూడా స్ట్రెచ్చర్ల షార్టేజ్ ఉంది, వీల్ చైర్ షార్టేజ్ ఉంది. మీరు ఇచ్చిన 30 పాయింట్ ఎజెండాలో 3 పాయింట్ ఇదే ఉంది, థర్డ్ ఆర్ సిక్స్త్ ఉంది ఇది. ఇప్పటికి ప్రతి హాస్పిటల్లో రోజు కనిపించేది ఇదే. తర్వాత మూడో క్వశ్చన్, మనకి అసలు ఎక్స్క్లూజివ్గా తిరుపతి బార్డులో లాగా కిడ్నీ హాస్పిటల్ కానీ చిల్డ్రన్స్ ట్రస్ట్ హాస్పిటల్ కానీ ఇప్పుడు హైదరాబాద్లో రెడ్డి హిల్స్లో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒకటి ఉంది, మన దగ్గర ఇక్కడ లేదు. అట్లా ఎక్స్క్లూజివ్గా కొన్ని కిడ్నీ, న్యూరో అండ్ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ మనకి మెయిన్ అవసరం ఉంది సార్. లాస్ట్ గవర్నమెంట్ 3 చిల్డ్రన్స్ హాస్పిటల్స్కి విశాఖ, విజయవాడ అండ్ తిరుపతి చిల్డ్రన్స్ హాస్పిటల్స్కి జియో ఇచ్చారు. ఇప్పుడు ఒకటి స్టాటిస్టికల్గా మీరే చెప్తున్నారు, ఓపీ అవన్నీ పెరుగుతున్నాయి అంటే ప్రజలకు కాన్ఫిడెన్స్ లేకుండా ఊరికినే రారు. సో ఆల్మోస్ట్ ఫంక్షనల్ బెడ్స్ ఆల్మోస్ట్ ఓల్డ్ మెడికల్ కాలేజెస్ అన్నీ 40 to 50% ఎక్స్ట్రా శాంక్షన్ బెడ్స్ కన్నా మెయింటైన్ చేయడం జరుగుతోంది. సో అలాగే కిడ్నీకి ఇప్పుడు నెఫ్రాలజీ అండ్ యూరాలజీ 2 డిపార్ట్మెంట్లు 16 మెడికల్ కాలేజెస్లో శాంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అన్ని మెడికల్ కాలేజెస్లో ఇంకా రిక్రూట్మెంట్ మనం 3 సార్లు 4 సార్లు చేసినప్పటికీ కూడా కొన్ని ఫిలప్ అవ్వలేదు. సో సూపర్ స్పెషాలిటీ వింగ్స్ స్ట్రెంగ్థెన్ చేయడానికి ఆల్మోస్ట్ కార్డియాలజీ 11 మెడికల్ కాలేజెస్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది. యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అలాగే ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ థెరపీ అండ్ మెడికల్ ఆంకాలజీ, ఈ వింగ్స్ అన్నీ కూడా 16 మెడికల్ కాలేజెస్లో శాంక్షన్ అయినాయి. సో అది ఒక్కొక్క విధిగా మన ఇంప్రూవ్మెంట్ జరుగుతోంది. కాకపోతే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, ఎఫ్ఆర్ఎస్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది అండ్ పేమెంట్ కూడా లింక్ చేస్తూనే జరుగుతోంది. ఆల్మోస్ట్ ఎక్కడైతే ఎఫ్ఆర్ఎస్లో వాళ్ళ అటెండెన్స్ లేదో కంపల్సరీ లీవ్ అకౌంట్ నుంచి డిడక్ట్ చేయడం జరుగుతోంది. అలాగే ఈవినింగ్ ఓపీస్ అంటే ఫస్ట్ టైము మనం ఈవినింగ్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈవినింగ్ ఓపీస్ కండక్ట్ చేశాము. అండ్ ఈ ఓపీలో కంపల్సరీగా యూనిట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు కూర్చునేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. ఎడిషనల్ మెంబర్స్ని కూడా అంటే ఫాస్ట్గా అవ్వడానికి ఎడిషనల్ మెంబర్స్ని కూడా, ఇదివరకు ఓన్లీ ఒక యూనిట్ వాళ్ళే పార్టిసిపేట్ చేసేవారు జనరల్ మెడిసిన్ చూస్తే కనుక. ఇప్పుడు ఏ కాలేజీలో అయినా మీరు చూడండి 2 యూనిట్స్ వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 5-6 జనరల్ ఫిజిషియన్స్ ప్రతిరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఇంకా కావాలి, అందులో ఏమీ డౌట్ లేదు. కాకపోతే ఉన్న దాంట్లో మనం ఇంప్రూవ్మెంట్స్ గ్రాడ్యువల్గా తీసుకురావడం జరుగుతుంది. సార్ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో తీసుకొస్తాం అంటున్నారు, అంటే ఇది ఎలా ఉంటుంది సార్? రిక్రూట్మెంట్ ఇప్పుడు మనకి లాస్ట్ గవర్నమెంట్ వచ్చేసేసి డివైడ్ చేసింది, కొంత సీట్లు అమ్ముకోవటం కానీ కొంత ఫ్రీ కానీ. ఇది ఇప్పుడు మీరు చేపట్టే పీపీపీ మోడు ఈ సీట్లు భర్తీ ఎలా ఉంటుంది, అదేవిధంగా మెయింటెనెన్స్ వచ్చేసేసి ఎలా ఉంటుంది? ఇప్పుడు టోటల్గా 17 మెడికల్ కాలేజెస్లో కొత్త మెడికల్ కాలేజెస్ ఏదైతే శాంక్షన్ అయినాయో 6 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో అవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్లోనే రన్ అవుతాయి. బట్ న్యూ మెడికల్ కాలేజెస్లో గవర్నమెంట్ పాలసీ ప్రకారం 50% సీట్స్ కన్వీనర్ కోటా, బ్యాలెన్స్ 50%లో 35% మనం బి కేటగిరీ సీట్స్గా అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్, అలాగే ఎన్ఆర్ఐస్కి 15% ఇవ్వడం జరిగింది. సో పీపీపీ బేసిస్ మీద మీన్స్ డెవలప్ చేయబోయే కాలేజెస్లో కూడా సిమిలర్ స్ట్రక్చర్ ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఎలా ఉంటుందో సేమ్ స్ట్రక్చరు. 50% మనకి కన్వీనర్ కోటాకి మెరిట్ బేసిస్ మీద చాలా నామినల్ ఫీజు మీద ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెన్స్ 35% మనకి కేటగిరీ బి అండ్ 15% ఎన్ఆర్ఐ. సో అదే సిస్టంలో అంటే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏ రకంగా మనకి గవర్నమెంట్కి 50% సీట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే బేసిక్గా నామినల్ ఛార్జెస్తో ఇస్తున్నాయో అదే పద్ధతి జరుగుతుంది. సార్ గవర్నమెంట్ హాస్పిటల్ సార్ అది కన్వీనర్ కోటాలో లాస్ట్ ఉంటుంది కదా సార్? గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క ఎంఆర్ఐ స్కానే ఉంది సార్. ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్లు అయినా ఏవన్నీ ఇమీడియట్గా కావాలి, కానీ ఆ పేషెంట్స్ని ఎంత ఎమర్జెన్సీ కేసు అయినా 2 వీక్స్కి ఒకసారి చేస్తున్నారు సార్. దీనిపైన సూపరింటెండెంట్ అయిన ఏవి వెంకటేశ్వర గారిని అడిగితే ఆల్రెడీ లెటర్ పెట్టామమ్మా ఎంఆర్ఐ స్కాన్కి అన్నారు.
ముందున్న ప్రభుత్వంలో పెట్టారు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలోనే ఎంఆర్ఐ స్కాన్ తెచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్స్, సిటీ స్కాన్స్ రిక్వైర్మెంట్ టోటల్గా కమిటీ వేసి అనాలిసిస్ చేయడం జరిగింది. సో యాజ్ ఆన్ టుడే ఎంఆర్ఐ స్కాన్స్కి ఫర్దర్ రిక్వైర్మెంట్ లేదు. బట్ సిటీ స్కాన్స్ ఇంకొక 6 మెడికల్ కాలేజెస్లో నెంబర్ ఆఫ్ బెడ్స్ అంటే 1000 బెడ్స్ కన్నా ఎక్కువ ఉన్న కాలేజెస్లో కంపల్సరీగా 2 సిటీ స్కాన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు మినిస్టర్ గారు ఇందాక చెప్పారు 6 సిటీ స్కాన్స్ అడిషనల్గా మనం పెడతాం జరుగుతోంది. సో ఎంఆర్ఐ స్కాన్స్ మనకి 50 స్కాన్స్ వరకు ప్రతిరోజు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని కాలేజీల్లో కూడా అదే రేంజ్లో ఉన్నాయి. సరే, డాక్టర్స్ కూడా చాలా లేట్గా వస్తున్నారు కదా సార్, దానికి అందుకని చెప్పాము ఇందాక ఎఫ్ఆర్ఎస్ పెట్టడం జరుగుతోంది. ఎవరైతే లేట్గా వస్తున్నారో 3 డేస్ కనుక మంత్లో లేట్గా వస్తే కనుక ఒకరోజు కట్ చేయడం జరుగుతోంది. అలాగే అసలు రాకపోతే కనుక లీవ్స్ కట్ చేస్తున్నాము, దాని తర్వాత శాలరీ కట్ అవుతుంది. ఎంఆర్ఐ స్కాన్ వాళ్ళనేనో స్కాన్ సెంటర్ల వాళ్ళకి వేస్తున్నారు. ఎంఆర్ఐ స్కాన్ టెక్నీషియన్ వేరుంటారు, ఎక్స్రే వాళ్ళును స్కాన్ తీసేవాళ్ళు వేరుంటారు. అది కూడా చాలా షార్టేజ్ ఉండి క్లబ్జీగా చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు పెట్టబోయే అన్నీ కూడా పీపీపీ బేసిస్ మీద కంప్లీట్ వెట్ లీజ్ అంటే బేసిక్గా వాళ్ళే ఇన్స్టాల్ చేయాలి, వాళ్ళే స్టాఫ్ని పెట్టాలి, వాళ్ళే రేడియాలజిస్ట్ని పెట్టాలి. ఇప్పుడు మనం విజయవాడలో చూస్తే కనుక ఇంకొక ఎంఆర్ఐ మన సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో పెడుతున్నాము. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 సిటీ స్కాన్స్ ఉన్నాయి, 3వ సిటీ స్కాన్ పెడుతున్నాము. అండ్ ఒక ఎంఆర్ఐ ఉంది, సెకండ్ ఎంఆర్ఐ ఇప్పుడు సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో పెడుతున్నాము. సో అదంతా కూడా 100% పీపీపీ బేసిస్ మీద కంప్లీట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఆపరేటరే చేస్తారు. మేము ఎంఆర్ఐ ఎన్ని చేశారనే దాని మీద మనం ఇస్తున్నాము. సో అంటే ఇది గవర్నమెంట్ ఏ హాస్పిటల్ నుంచైనా ఇంక్లూడింగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచైనా రిఫరల్ వస్తే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి విధి విధానాలు ముఖ్యమంత్రి గారు ఇంకా డిస్కస్ చేసి అది కూడా ఫైనలైజ్ చేస్తాం. అంటే నార్మల్ డెత్ రేట్ ఉంటుంది ఇండియాలో. అసలు అంటే నెగ్లిజెన్స్ వలన ఏదన్నా నెగ్లిజెన్స్ వలన కనుక జరిగినట్టు మన దృష్టికి వస్తే కనుక 2 ఆప్షన్స్. మనం డిఎంఈ తరపు నుంచి కమిటీ వేసి చెక్ చేపిస్తున్నాము. అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎథికల్ కమిటీ ఉంటుంది. సో వాళ్ళు డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి అక్కడ కేస్ షీట్స్ అవన్నీ చూసి నెగ్లిజెన్స్ ఉన్నట్టు తేలితే కనుక యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. అలా తెనాలిలో కానీ ఇక్కడ విజయవాడలో కానీ మన హాస్పిటల్ మీద కూడా యాక్షన్ తీసుకున్నాము. సో అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఆల్మోస్ట్ మన అందరికీ తెలుసు మనకి ఆల్మోస్ట్ ఎమర్జెన్సీలో డాక్టర్స్ ఒకటి అవైలబిలిటీ, రెండోది ఆ స్పాట్ డెసిషన్. కొన్నిసార్లు ఆ డెసిషన్ రాంగ్ అవ్వచ్చు, బట్ ఆ టైంలో ఆ డాక్టర్కి అది కరెక్ట్ అనిపించవచ్చు. సో అది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తర్వాత వాళ్ళు చూసే మెథడాలజీ డిఫరెంట్గా ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఎక్విప్మెంట్ ప్రాపర్గా లేకపోతే పేషెంట్ ఎందుకు బయటకు పంపించడం, లేకపోతే అతను లూజ్ చేయడం ఎందుకని ఆశతో అక్కడే పెట్టుకుని చేయొచ్చు. అలాంటి రకరకాలవి ఉంటాయి. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఫుల్ కౌన్సిల్ ఇప్పుడు ఆల్రెడీ అపాయింట్ చేశారు కాబట్టి ఇలాంటి కేసులన్నీ కూడా థరోగా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, మెడికల్ కాలేజీలో పీపీపీ మోడ్లో తీసుకొస్తాం అంటున్నారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే వాటికి 100% వచ్చేసేసి కన్వీనర్ కోటా ఉంది, దానివల్ల స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఈ పీపీపీ మోడ్లో 50% వచ్చేసేసి ప్రైవేట్కి వెళ్ళిపోతుంది. దీనివల్ల విద్యార్థులకి నష్టం కదా? ఇప్పుడు ఇది గవర్నమెంట్ పాలసీ అండి. బేసిక్గా ఒక నిమిషం, ఒక మెడికల్ కాలేజీ ఎస్టాబ్లిష్ చేయాలంటే 600 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ప్రతి సంవత్సరం దాన్ని మెయింటైన్ చేయాలంటే 135 కోట్లు అవుతుంది. సో ఆల్మోస్ట్ 7 స్టేట్స్లో ఈ రకమైన పీపీపీ డెవలప్మెంట్లో మనం మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతున్నాయి. ఏంటంటే మనకి అడిషనల్ కాలేజెస్ వస్తే కనుక 50% కన్వీనర్ కోటా సీట్లు ఫ్రీగా వస్తున్నాయి. అదే కనుక పీపీపీలో మెడికల్ కాలేజీలే రాలేకపోతే కనుక ఆ 50% కూడా రావు. సో
ఇదంతా కూడా మనం ఎంత ఇప్పుడు గవర్నమెంట్ 19,000 కోట్లు మన హెల్త్ సెక్టార్ మీద ఖర్చు పెడుతోంది. అందులో 12,000 కోట్లు ఓన్లీ హ్యూమన్ రీసోర్సెస్, పేమెంట్ ఆఫ్ శాలరీస్. సో మనకి మన బడ్జెట్ సైజును బట్టి ఆల్మోస్ట్ 7% మన బడ్జెట్లో మనం హెల్త్కి ఇప్పుడు ఖర్చు పెడుతున్నాం ప్రస్తుతం. ఎంత ఖర్చు పెట్టగలము అనేది మిగతా సెక్టార్స్ అన్ని ప్రయారిటీ పెట్టుకొని గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. పీపీపీలో వచ్చిన మెడికల్ కాలేజెస్ వలన లాస్ ఏమి లేదు, లాభమే. ఎందుకంటే 50% సీట్స్ గవర్నమెంట్కి ఫ్రీగా మెరిటోరియస్ స్టూడెంట్స్కి అందుబాటులోకి వస్తున్నాయి. గవర్నమెంట్ మీద ఫైనాన్షియల్ ప్రెషర్ లేకుండా ఉంటుంది. అంటే ఇది జనాల మీద పడుతుంది కదా సార్ ఈ భారం వచ్చేసేసి? ఏ జనాల మీద? ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే కోరుకుంటారో 100% వస్తుందని 100% కాదు సార్, 50% అయినా కానీ ఒక సీట్ కావాల్సిన స్టూడెంట్స్ వచ్చేసి ఆ ఖర్చు అనేది వాళ్ళ మీదే పడుతుంది కదా పేరెంట్స్ మీద. ఇప్పుడు అందుకనే గవర్నమెంట్లో కూడా కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్లో సేమ్ పాలసీ 50% మనం కన్వీనర్ కోటా ఇస్తున్నాం. బ్యాలెన్స్ 50% సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారా చేస్తున్నాము. ఎందుకంటే డబ్బులు మనం గవర్నమెంట్ రీసోర్సెస్ కూడా అప్రోప్రియేట్గా గవర్నమెంట్ డెసిషన్ అది తీసుకుంటుంది. సో మనం ఎక్కువ మెడికల్ కాలేజెస్ వచ్చిన కొందికి మనకి 50% కన్వీనర్ కోటా పెరుగుతాయి. కాబట్టి ప్రజలకి అంటే మెరిటోరియస్ ఎకనామికల్లీ పూర్ మెరిటోరియస్ క్యాండిడేట్స్కి న్యాయం జరుగుతుందే కానీ అన్యాయం జరగదు. సార్ కోవిడ్ స్టేట్లో వచ్చేసేసి కోవిడ్ కేసెస్, యాక్టివ్ కేసెస్ పెరుగుతున్నాయి సార్. గత 72 అవర్స్లో 41 నమోదైనవి, 72 యాక్టివ్గా ఉన్నాయి. దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఈ ప్రికాషన్స్ ఏమన్నా ఉంటాయి? వీటి మీద పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ 72 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి, 63 హోమ్ ఐసోలేషన్లో ఉన్నాయి, ఒక 9 కేసులు హాస్పిటలైజేషన్ తక్కువ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ర్యాండమ్లో టెస్టులు చేస్తున్నాం. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎటువంటి అడ్వైజరీ లేదు, మార్టాలిటీస్ కూడా లేవు. కాబట్టి పరిస్థితిని చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నాం. అయితే ముందు జాగ్రత్త చర్యలుగా ఒక మాకు విఆర్డిఎల్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 9 విఆర్డిఎల్ మొత్తం ఒక 19 ఆర్టీపీసీఆర్ 9 మొత్తం కలిపి 19 ఉన్నాయి. ల్యాబ్స్ను కూడా తయారు చేసి పెట్టాం. కావాల్సిన టెస్టింగ్ కిట్స్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అది కాకుండా ఈ N95 హాస్పిటల్స్లో కూడా దాదాపు 2,600 బెడ్లని 33,000 చిల్లర బెడ్లు ఉన్నాయి టెరిషరీ కానీ సెకండరీ హెల్త్ కేర్లో. దాంట్లో దాదాపు 10% దాకా 9% బెడ్లను కూడా దీనికోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అది కాకుండా తీసుకోవాల్సిన గతంలో కోవిడ్ వచ్చినప్పుడు మనం తీసుకున్న జాగ్రత్తలు ఏమున్నాయో వాటిని ఇప్పటి నుంచే తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానికి కావాల్సిన N95 మాస్కులు కానీ 3 లేయర్ మాస్కులు కానీ పీపీఈ కిట్లు కానీ శానిటైజర్లు కూడా అందుబాటులో కావాల్సిన అన్ని చోట్లకు కూడా చేర్చడం జరిగింది. అయితే దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన కావాల్సిన ఆక్సిజన్ ప్లాంట్ను కూడా లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ను కూడా తయారు చేసి పెట్టాం. అదేవిధంగా పిఎస్ఏ ప్లాంట్స్ కూడా తయారు చేసి పెట్టాం. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంటే దానికి జాగ్రత్తగా గతంలో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. సార్ గైడ్లైన్స్ ఇచ్చారు మీరు కోవిడ్ మీద, ఇది బహిరంగ ప్రదేశాలుగా అంటే సమావేశాలు పెట్టొద్దని ఇదంతా కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. కానీ గవర్నమెంటే కొన్ని జనరల్ గైడ్లైన్స్ అవి సమావేశాలు పెట్టమని కాదు, జాగ్రత్తలు తీసుకోమనింది. ఏది చేతులు శుభ్రంగా కడుక్కోండి లేదా ఈ మాస్కులు ధరించండి అని చెప్పడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ఇచ్చారు. సార్ ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం అందరం వచ్చినాం, ఒకరు మాత్రం మాస్క్ పెట్టుకొని వచ్చారు. సో ఇటు వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకొని బయటికి రమ్మని అడ్వైజరీ ఇవ్వండి. ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్లాంట్స్ కూడా చాలా చోట్ల పనిచేయనటువంటి పరిస్థితి ఉంది సార్. యాక్చువల్గా అయితే బేసిక్గా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పని చేయని వాటిని ఇప్పుడు దాదాపు ఒక 60 లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ రెడీగా ఉన్నాయి, 31 పిఎస్ఏ ప్లాంట్స్ రెడీగా ఉన్నాయి. కొన్ని పని చేయని ఆపరేషన్లో లేని వాటిని కూడా మిగిలిన వాటిని కూడా ఆపరేషన్లోకి తీసుకొస్తున్నాం. సార్ ప్రైవేట్ హాస్పిటల్స్లో రూమ్ రెంట్కి సంబంధించి చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో రూమ్ రెంట్కి సంబంధించి చూస్తే ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రేట్ ఉంటా ఉంది. నర్సింగ్ కేర్కు సంబంధించినటువంటి ఒక నియంత్రణ అంటూ లేదా రూమ్ రెంట్ ఇట్లాంటివన్నీ సంబంధించి ఇవి స్టార్ హోటల్స్లో రూమ్ రెంట్ల లాగా ఒక్కొక్కరు వాళ్ళు ఇష్టం పెంచుకుంటున్నారు. దీని మీద ఏమైనా నియంత్రణ? ఏపీ క్లినికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఆ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. వాళ్ళు ఏమి ఛార్జ్ చేస్తారనేది డిస్ప్లే చేయాలి. సో ఆ డిస్ప్లే చేయాలి. దాని మీద నియంత్రణ ఏమీ లేదు. అంటే మన
అఫోర్డబిలిటీని బట్టి ఏ టైప్ ఆఫ్ కేర్ తీసుకోవాలి అనేది, ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళాలనేది ప్రజలకి ఆప్షన్ అంతే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో దీని మీద కేసు నడుస్తోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి జస్ట్ డైరెక్షన్ ఇచ్చారు, ఏమన్నా లిమిట్స్ ఏదన్నా పెట్టమని. అది ఒక కమిటీ దాని మీద వర్క్ చేస్తోంది. దాని మీద ఏ డెసిషన్ వస్తే అది మనం ఫాలో అవుదాం.